గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలంగాణలో అసెంబ్లీ ఓట్ల పండుగకు ముహూర్తం వచ్చేసింది. సరిగ్గా 50 రోజులు అంటే హాఫ్ సెంచరీ. ఈ హాఫ్ సెంచరీ టైంలో ఫుల్ సెంచరీ కొట్టి అధికారంలోకి రావడానికి 3 ప్రధాన పార్టీల పోరాటం మొదలైంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటనకి సంబంధించిన టాప్ 9 వార్తలను ఎన్నికల నగారాలో చూద్దాం. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. తెలంగాణతో పాటు మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడతాయి. తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. నామినేషన్ల స్వీకరణకు నవంబర్ 10 చివరి తేదీ. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15 వరకు ఉంటుంది. షెడ్యూల్ ప్రకటించగానే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు లౌడ్ స్పీకర్లపై బ్యాన్ ఉంటుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు. పోలింగ్ సమయంలో పార్టీ గుర్తు తరపున ఈసారి అభ్యర్థి ఫోటో కూడా ఉంటుందని చెప్పారు ఆయన. అధికారిక వెబ్సైట్లలో మంత్రుల ఫోటోలు తీయాలని ఆదేశించారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకువెళ్తే పత్రాలు చూపాలని వికాస్ రాజ్ వివరించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డీజీపీ అంజనీ కుమార్ బోర్డర్లో తనిఖీలపై ఫోకస్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వంతెన దగ్గరున్న అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను పరిశీలించారు. అలాగే కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేశారు. ఇక ఖమ్మం జిల్లా వైరాలో కారులో 5 లక్షలు తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో నగదుని సీజ్ చేశారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. 30న పోలింగ్, 3న కౌంటింగ్ తో లెక్క కుదిరిందని, 3+3 6 సెంటిమెంట్ వర్కౌట్ అయిందని కేటీఆర్ తొర్రూరు సభలో చెప్పారు. తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే అన్నారు. హ్యాట్రిక్ విక్టరీ ఖరారు, ప్రతిపక్షాలు బేజారు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం తథ్యమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల స్కెడ్యూల్ రావడంతో ఈ నెల 15వ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫారాలు అందిస్తారు. 16న జనగామ, భువనగిరిలో బహిరంగ సభలో పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్లలో, 18న జడ్చర్ల, మేడ్చల్లో ఆయన బహిరంగ సభలుంటాయి. ఇక నవంబర్ 9న గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేస్తారు. అదే రోజున కామారెడ్డిలో సీఎం బహిరంగ సభ ఉంటుంది. డిసెంబర్లో అద్భుతాలు జరగబోతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయిందని, రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించబోతోందన్నారు టీపీసీసీ చీఫ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందన్న రేవంత్, సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రాగానే బీజేపీ స్పీడ్ పెంచింది. ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్కు వస్తారు. రాత్రి 7:40 ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తారు. రాత్రికి ఢిల్లీకి బయలుదేరతారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పారు ఆయన. ఇక 2-3 స్థానాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడతాయన్నారు. రేపు తెలంగాణకు అమిత్ షా వస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. తాము పోటీ చేసే ప్రతి చోట గెలుస్తామని చెప్పారు ఆయన. కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని ఓవైసీ చెప్పారు. తాము రాజస్థాన్లోనూ పోటీ చేస్తామని అసదుద్దీన్ ఓవైసీ వివరించారు. పులొస్తే తోడేళ్లు పరారవుతాయంటూ విపక్షాలకు కేటీఆర్ వార్నింగ్. ఇక సీట్ల విషయంలో క్లారిటీ ఇస్తున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు. అటు ఒక కాంగ్రెస్ నేత పేరుతో కుక్కర్ల పంపిణీకి చెక్ పడింది. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పాలిటిక్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ఇవ్వాల్సిన హామీలపై కసరత్తు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రేపో మాపో పులి బయటకు వస్తుందని, ఎగిరెగిరి పడుతున్న గుంట నక్కలు, తోడేళ్లన్నీ పారిపోవడం ఖాయమని ఆయన చెప్పారు. భూపాలపల్లి, పరకాల, తొర్రూరు బహిరంగ సభల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేసీఆర్ ప్రసంగం కోసం జనం ఎదురు చూస్తున్నారని, అయితే కేసీఆర్ సాబ్ లెక్కలన్నీ తీస్తున్నారని ఆసక్తిని రేపారు. కమ్యూనిస్టులకు చెరో 2 సీట్లు అన్నది ప్రచారమే అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కాంగ్రెస్ నుంచి అలాంటి ప్రతిపాదన ఇంకా రాలేదని స్పష్టం చేశారు ఆయన. కాంగ్రెస్ తో పొత్తుపై రాజకీయ అవగాహన కుదిరిందని, సీట్ల అంశం మాత్రమే తేలాల్సిందని నారాయణ వివరించారు. అటు కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు చేయలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. మీడియాలో వస్తున్న కథనాలు ప్రచారం మాత్రమే అన్నారు ఆయన. అభ్యర్థులను అధిష్టానమే నిర్ణయిస్తుందని భట్టి వివరించారు.
డబ్బు మద్యంతో ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణలో మద్యం డబ్బు పంచుతున్నారని విమర్శించారు. ఆయన ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తున్నారని, ఓటర్లను బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఈటెల మండిపడ్డారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. రాష్ట్రంలోని అభివృద్ధి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్వే అన్నారు ఎంపీ నామా. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గచ్చిబౌలిలో ఓటర్లకు కుక్కర్ల పంపిణీని పోలీసులు అడ్డుకున్నారు. 87 కుక్కర్లు సీజ్ చేసి 2 అరెస్ట్ చేశారు. రాములు నాయక్, నరసింహ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. రఘునాథ్ యాదవ్ పేరిట ఈ కుక్కర్లు పంపిణీ జరుగుతోంది. షేర్లింగంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రఘునాథ్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పీవీ మార్గ్, ఐమాక్స్ దగ్గర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో పోలీసులు సోదాలు చేపడుతున్నారు. వనశ్రీపురంలో 4 లక్షల నగదును సీజ్ చేశారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి మల్లారెడ్డి. సౌమ్యుడు, మృదు స్వభావి అయిన మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపిస్తే మీ ఇంట్లో ఒకటిగా పనిచేస్తాడని, మల్కాజ్గిరి అభివృద్ధికి కృషి చేస్తాడని మల్లారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్నారు. రేపు ఉదయం తోమాల, సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుంటారు. ఓవైపు తెలంగాణలో ఎన్నికల నగారా మోగడానికి ముందే ఆంధ్రాలో ఎన్నికలు ఎప్పుడు రావచ్చో సీఎం జగన్ చెప్పేశారు. అంతేకాదు వెంటనే యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించారు. అటు చంద్రబాబు న్యాయ పోరాటం సాగుతోంది. ఇలాంటి టాప్ 9 ఆంధ్ర పాలిటిక్స్ చూద్దాం. మార్చి, ఏప్రిల్లో ఎన్నికలుండొచ్చని విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ తమ క్యాడర్ ను అలర్ట్ చేశారు. ఇందుకోసం నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతామని ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. జనవరి 1న వృద్ధాప్య పెన్షన్ 3000కు పెంచుతామని, ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని సీఎం జగన్ వివరించారు. చంద్రబాబును మోయడమే పవన్ కళ్యాణ్ పనని, చంద్రబాబు దోచుకున్న దాంట్లో ఆయన పార్ట్నర్ అని సీఎం జగన్ విమర్శించారు. పవన్ కు గ్రామాల్లో ఆయనకు జెండా మోసే కార్యకర్తలు లేరని, నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేరన్నారు. ఇక చంద్రబాబుకు విశ్వసనీయత లేదని జగన్ విమర్శించారు. అయితే చంద్రబాబుపై తనకు ఎటువంటి కక్ష లేదని సీఎం వివరించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. 17A పైనే హోరాహోరీ వాదనలు కొనసాగాయి. 17A అమలు చేయనందున కేసును క్వాష్ చేయాలన్నారు హరీష్ సాల్వే. 17A చంద్రబాబుకు అమలు కాదన్నారు సిఐడి తరపు లాయర్ రోహత్కి. ఇద్దరు తరపు వాదనలు వింటూనే జస్టిస్ త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు. 17A ప్రస్తావన సరే, ప్రధాన ఆరోపణగా ఉన్న అవినీతిని మర్చిపోతే ఎలా అన్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఊరట లభించలేదు. బెయిల్, కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేసింది. 2 పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. అటు చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు సిఐడి అధికారులు. చంద్రబాబు బెయిల్, సిఐడి కస్టడీ 2 పిటిషన్లను తిరస్కరించింది కోర్టు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటిషన్ దాఖలైంది. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. మొత్తం 5గురిని నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేశారు. మాజీ మంత్రి నారాయణ బంధువులు, నారాయణ సంస్థలో ఉద్యోగిని నిందితులుగా చేర్చారు సిఐడి అధికారులు. రమాదేవి, ప్రమీల, మణిశంకర్, సాంబశివరావులను నిందితులుగా చేర్చారు. జగన్ కు 5 కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని ప్రస్తుత పరిస్థితిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. 4.5 ఏళ్లుగా వైసీపీ ప్రజాప్రతినిధులు జగన్ కంటికి కనిపించలేదని విమర్శించారు. పంచాయతీ నిధుల మళ్లింపును ప్రశ్నించిన సర్పంచ్లపై లాఠీచార్జ్ చేయించారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పవన్ పై బీజేపీ పెద్దలు కోపంగా ఉన్నారని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. పవన్ ను కేంద్ర పెద్దలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని సిపిఐ రామకృష్ణ వివరించారు. జనసేన రాజకీయ ప్రస్థానం పదవుల కోసం కాదు, వ్యక్తుల కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం అన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. తెనాలి మండలం కొలకలూరులో మాట్లాడారు నాదెండ్ల. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ కు వచ్చారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. అరండల్పేట కేసులో 41A నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో స్టేషన్లో సంతకాలు పెట్టడానికి వచ్చారు బండారు సత్యనారాయణ. ఆయన్ను విచారించారు సిఐ రామానాయక్. వారి న్యాయవాదుల సమక్షంలో బండారును విచారించారు. కులగణన దేశవ్యాప్తంగా జరగాలన్న కాంగ్రెస్, ఇక అభ్యర్థులు ప్రకటిస్తూ ముందు నిలుస్తున్న బీజేపీ, అటు కాషాయాన్ని ప్రజలు బుద్ధి చెప్తారన్న కాంగ్రెస్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. దేశంలో కుల గణన చేపట్టాలంటూ కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయాత్మక వర్గం
సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇలాంటి గణన చేయని ఏకైక G20 దేశం భారతేనంటూ ఆరోపిస్తూ ఇది సిగ్గుచేటని సిడబ్ల్యూసీ విమర్శించింది. 2011 నాటి సామాజిక ఆర్థిక నివేదికతో పాటు కులగణన వివరాలు బయటపెట్టలేనిదని తప్పుపట్టారు. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 7న మిజోరాం, ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 17న 2 దశల్లో, మధ్యప్రదేశ్లో నవంబర్ 17న, రాజస్థాన్లో నవంబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ చేపడతారు. రాజస్థాన్లో కొత్త ముఖాలను సీఎం పదవికి పోటీకి తీసుకొచ్చే దిశలో భాగంగా బీజేపీ అడుగులు వేసింది. ఈ ఉదయం ప్రకటించిన 41 మంది అభ్యర్థుల్లో 7 లోక్సభ సభ్యులే ఉన్నారు. నవంబర్ 23న జరిగే ఎన్నికల్లో జోట్వారా నుంచి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ను, దియానగర్ నుంచి దియా కుమారిని, కిషన్గఢ్లో భగీరథ్ చౌదరిని దించింది. ఇక సవాయ్ మాధోపూర్ నుంచి కిరోడి లాల్ మీనాను, సంచోర్ నుంచి దేవ్జీ పటేల్ను, తిజారా నుంచి బాబా బాలక్నాథ్ను, మాండావా నుంచి నరేంద్ర కుమార్ను అసెంబ్లీలోకి దించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ను బీజేపీ బుద్ని నుంచి బరిలోకి దింపింది. 57 మందితో కూడిన 4 జాబితాలో ఆయన పేరుండడంతో సస్పెన్స్ కు తెరపడింది. అయితే తాము 230 మంది అభ్యర్థుల్లో 136 మంది పేర్లను ప్రకటిస్తే కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్థులనే ప్రకటించలేదని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. తెలంగాణతో పాటు మొత్తం 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ దే విజయమని ఆ పార్టీ ఎంపీ రణ్దీప్ సూర్జేవాలా ధీమాగా చెప్పారు. మధ్యప్రదేశ్లో బీజేపీని కూకటి వేళ్లతో పెకిలిస్తామని చెప్పారు ఆయన. మధ్యప్రదేశ్లోని 8.5 కోట్ల మంది ఓటర్లు బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని సూర్జేవాలా వివరించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ జాప్యాన్ని ప్రశ్నిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అనుచరులు జయంత్ పాటిల్ దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 13న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అదే రోజున శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం పిటిషన్లతో కలిపి శరద్ పవార్ పిటిషన్ను విచారిస్తుంది. అనర్హత ఎమ్మెల్యేల విచారణపై జోక్యం చేసుకుని స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని 2 వర్గాలు సుప్రీంను ఆశ్రయించాయి. చైనా నుంచి తమకు ఒక్క పైసా కూడా రాలేదని న్యూస్ క్లిక్ వ్యవస్థాపక ఎడిటర్ ప్రబీర్ పురకాయస్తా చెప్పారు. తమపై బూటకపు ఆరోపణలు చేస్తున్నారని వారిద్దరూ కౌంటర్ ఇచ్చారు. ఉపా కేసులో తమను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడాన్ని సవాల్ చేస్తూ ప్రబీర్తో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాలను విడుదల చేయాల్సిందిగా ఆదేశించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానం చేసింది. కావేరీ జల నియంత్రణ సంస్థ ఉత్తర్వులను అమలు చేయాలంటూ సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయోధ్య రాముడు 5 ఏళ్ల వయసులో ఎలా ఉంటాడో భక్తులకు చాటి చెప్పే విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ విగ్రహం 4 అడుగుల 3 అంగుళాలుంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. నవంబర్ కల్లా దీన్ని సిద్ధం చేస్తామన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లోని గర్భగుడిలో ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేపడతామన్నారు. నిర్మల్ జిల్లాలో దాడికి దారితీసిన దళిత బంధు, భూ వివాదంలో కర్రలతో దాడులు, రోడ్డు ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. 3 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ ప్రమాదంలో మహాలింగాపురానికి చెందిన జాఫర్ మృతి చెందగా ఆసిఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిర్మల్ జిల్లా కిర్గుల్ గ్రామంలో దళిత బంధు చిచ్చు పెట్టింది. దళితులపై దాడి చేశాడు సర్పంచ్ దేవేందర్. జ్యోతి అనే మహిళ కడుపుపై తన్నాడు సర్పంచ్. ఈ ఘటనలో మరో 4గురికి గాయాలయ్యాయి. వీరిని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి 5 దళిత బంధు యూనిట్లు మంజూరు కాగా సర్పంచ్ తనకు అనుకూలంగా ఉన్న వారికే ఇచ్చారని ఆరోపిస్తున్నారు. కొమరం భీం జిల్లా గుండివాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలంటూ స్థానికులు ఆందోళన చేశారు. ఓట్ల కోసం తమ గ్రామంలోకి ఏ పార్టీ నాయకుడు రావద్దని హెచ్చరించారు. వాగుపై వంతెన నిర్మించేంత వరకు ఓట్లు వేసేది లేదని తేల్చి చెప్పారు. కృష్ణానదిలో స్నానానికి దిగి ఒకరు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా వల్లూరుపాలెంకు చెందిన నాగుల్ మీరావలి అనే వ్యక్తి గల్లంతయ్యాడు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు స్థానికులు గాలింపు చేపట్టారు. మీరావలి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
నాన్ ట్రావెల్ సర్టిఫికేట్ కోసం 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు ఆతోని మున్సిపల్ మేనేజర్ భాస్కర్ రెడ్డి. అతనితో పాటు జూనియర్ అసిస్టెంట్లు కృష్ణ చరణ్, మహాలక్ష్మి కూడా ఏసీబీకి పట్టుబట్టారు. మేడ్చల్ జిల్లా నాగరంలోని సెరెనిటీ మోడల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. చక్రిపురానికి చెందిన తనుశ్రీ, నాగారానికి చెందిన సదృశ్య కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రగులుతున్న అగ్నిపర్వతం వంటి పశ్చిమాసియాలో ఎక్కడ చూసినా బీభత్స దృశ్యాలే. ఈ యుద్ధంలో 1,23,000 మంది ప్రజలు నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ఈ యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలకు సంబంధించిన టాప్ 9 వార్తలను న్యూస్ జంక్షన్ లో చూద్దాం. పశ్చిమాసియాలో మారణ హోమం ఆగడం లేదు. 8 ప్రాంతాల్లో భీకర సమరం సాగుతోంది. ఇప్పటిదాకా 1,300 మంది చనిపోయారని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఇజ్రాయెల్ ప్రజలను హమాస్ తమ బందీలుగా చేసుకుంది. మహిళల ఉపాధి, ఉద్యోగాల మీద పరిశోధనలు చేసిన అమెరికా పరిశోధకురాలు క్లారిడా గోల్డిన్ కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. హార్వర్డ్ వర్సిటీలో లేబర్ మార్కెట్ హిస్టరీని ఆమె బోధిస్తున్నారు. అమెరికాలో మహిళల ఉద్యోగాలు పురుషులతో పోల్చుకుంటే వారికి వేతనంలో ఎలాంటి తేడాలున్నాయో అన్న అంశంపై 200 ఏళ్ల డేటా తీసుకుని ఆమె పరిశోధనలు చేశారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న 3వ మహిళ ఈమె. భారత్, టాంజానియా దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలుచుకున్నాయి. రక్షణ రంగంలో 5 ఏళ్లతో కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ, టాంజానియా అధ్యక్షురాలు సామియా హసన్ నిర్ణయించారు. ఇక డిజిటల్, సంస్కృతి, క్రీడలు, తీర ప్రాంత గస్తీ పరిశ్రమలు, వాణిజ్య నౌకల రాకపోకల సమాచారం వంటి 5 అంశాలపై 2 దేశాల మధ్య సంతకాలు జరిగాయి.